అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. బీజేపీ నాయకత్వంలో మోడీ గారు ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జూన్ 20న శాతవాహన యూనివర్సిటీ ముందు పశ్చిమ జోన్ ఇన్ఛార్జ్ జాడి బాలరెడ్డి గారు, కన్వీనర్ లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా బాసా సత్యనారాయణ గారు పాల్గొని మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం కోసం వారి జీవితాన్ని త్యాగం చేసి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని క్రమశిక్షణతో దేశ ప్రధాని అయి 11 ఏళ్ల కాలంలో ప్రజా సంక్షేమం కోరి అనేక మార్పులను తీసుకువచ్చి దేశ ప్రజల మన్ననలు పొందడమే కాక విదేశ నాయకుల మెప్పు పొందుతున్నారని అన్నారు. పేద ప్రజల కోసం అనుక్షణం పరితపిస్తున్నారని, వారి సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం అనేక పథకాలను రూపొందిస్తూ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం అధ్యక్షులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో మన మోడీ గారి ప్రజ్ఞ చూడండి, మహిళలతోనే అటాక్ చేయించింది. ఇందులో ముస్లిం మహిళ, క్రైస్తవ మహిళ అంటే ఆ 2 రోజులు మనం టీవీ చూస్తూ ఉంటే నరాలు నిక్కబడుతున్నాయి. మహిళలు మాట్లాడుతూ ఉంటాయి అంటే మహిళలను ఊచకోత ఓటింది కార్యక్రమానికి నాయకుడు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రచారం కావాలి. ఎక్కువ విశేషంగా ప్రజాస్థాలో పెట్టడం జరిగింది. ఆడిలోనే కూడలి వద్ద ఈ కార్యక్రమం పెట్టుకోమన్నాము. కానీ మనకు ఈ మధ్యనే ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా మనం శివ థియేటర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎఫెక్టివ్ ఉంటుంది మనకు ప్రయాణికులు రాకపోతుంటాయి కాబట్టి రోడ్డు మీద పెట్టినట్టుంటే కొద్దిగా ప్రచారం ఎక్కువ జరుగుతున్న ఉద్దేశంతోనే ఇక్కడ ఈ యూనివర్సిటీ ముందు కూడా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రచ్చబండ ద్వారా మోడీ గారి విజయాలను, అద్భుతాలను తెలియడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ జిల్లా రథసారథి, అదేవిధంగా అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి బీజేపీ పార్టీని మొదటి నుంచి కూడా అంటే మనందరం ఎక్కువ అంటే అప్పుడు మనం లేనప్పుడు కూడా పార్టీని వెన్నుదన్నుకొని పార్టీలో ఒకటి అనేక కార్యక్రమాలు తీసుకొని అనేక తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా బీజేపీ పార్టీని బలోపేత దిశగా చేసినటువంటి మన మాజీ జిల్లా అధ్యక్షులు బాసా సత్యనారాయణ గారికి, అదేవిధంగా పశ్చిమ జోను మాజీ అధ్యక్షులు ఈ జోన్ లోపల కూడా అనేక కార్యక్రమాలు కూడా పార్టీ ఏదైతే రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేసినటువంటి మాజీ మన పశ్చిమ జోన్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క 19వ డివిజన్లో కూడా శక్తి కేంద్రాలపై ఒక శక్తి కేంద్రము ఉన్నారాము, అదేవిధంగా ఇంకొక శక్తి కేంద్రము పర్వతం మల్లేశం గారికి, అదేవిధంగా ఈ యొక్క పార్టీల వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి నాయకులకు, కార్యకర్తలు, అదేవిధంగా ఈ డివిజన్ల 3 డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజలందరికీ, మహిళలందరికీ కూడా ఈ యొక్క కార్యకర్తలు పేరు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనందరం కూడా ఈ యొక్క పార్టీ తరఫున ఈ యొక్క ఏదైతే మోడీ గారి పరిపాలన మనకు ఇచ్చినటువంటి అంశాలు ఏవైతేనేవో ఒక పాంప్లెట్ రూపంలో వచ్చింది. ఆ పాంప్లెట్ కూడా ఒకవేళ ఈరోజు ఉన్నవాటికి అంటే మీకు అందరికీ కూడా ఇస్తాం. ఒకవేళ ఇంకా సరిపోకుండా కూడా మా దగ్గర ఆఫీసులు ఉన్నాయి కూడా తీసుకొచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క పార్టీ మోడీ గారు చేసిన ఏదైతే విజయాలను వాటి అందరికీ కూడా మన కర్తవ్యంగా, మన బాధ్యత కూడా మనం కూడా తెలిసిన కాడ నలుగురు కలిసిన కాడను మోడీగా ఆ విషయాలన్నందరినీ కూడా తెలియజెప్పడానికే మనం ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. మీరు కూడా ఆ విధంగా పనిచేస్తారని, ఆ విధంగా కృషి చేస్తారని మీరందరికీ బాధ్యత ఇదంతా. రేపు రాబోయేది ఇప్పుడు ప్రపంచం కూడా మొత్తం మన మోడీ గారి గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారి గురించే మాట్లాడుకుంటున్నారు. నిన్నగాక మొన్న మన గత ఒక 2-3 నెలల క్రితమే
మనము 5వ ఆర్థిక దేశం నుంచి ఆర్థిక దేశంగా ఏది ఎదిగినామో ఇప్పుడు 5వ నుంచి 4వ స్థానానికి మనం ఎదిగినాం. 4వ ఆర్థిక శక్తిగా మనం కూడా ప్రపంచంలో కూడా 4వ ఆర్థిక శక్తి కలిగినాం. కాబట్టి మోడీ గారి యొక్క పరిపాలన ఏ విధంగా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మోడీ గారు చేస్తున్నటువంటి కృషి ఎనలేని కృషి. మోడీ గారు మన కోసం ఈ దేశం కోసము ఎప్పటికి కూడా సుమారు 18 గంటలు కూడా మన కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా అనే అద్భుతాలు ఎవరో ప్రపంచంలో ఈరోజు చిన్న పల్లెటూరు పోయి ఎక్కడ మన నర్సరీ అంటే కొంచెం ఎవరైతే మాట్లాడే పిల్లల కాడ నుంచి కూడా వృద్ధుల వరకు కూడా అందరూ కూడా మోడీ గారే పేరు చెప్తున్నారు. నరేంద్ర మోడీ ఎవరంటే ఖచ్చితంగా టీవీలో కానీ లేకుండా పేపర్లో కానీ ఏదైనా ఫోటో చూపించేది పిల్లలు కూడా మోడీ గారు ఎవరంటే ఈ విధంగా ఇదే మోడీ గారు మా మోడీ తాత అని చూపిస్తారు. అంటే అంత గొప్ప నాయకుడిని మనకు ఈ దేశంకు మన అంత పెద్ద మహానుభావుని మనం ఉన్నాం. కాబట్టి ఆయన బాటలో నడదాం. ఆయన చేసిన సేవలు ఏవైతే కూడా ఆయన ఆదర్శంగా తీసుకుందాం. మోడీ గారి ఆదర్శంగా తీసుకొని ఏదో మనకు తోచిన పని మనం కూడా ఆయన చేసే పనులు ఆయన చేసే సేవ కార్యక్రమంలో మనం కూడా కొంతవరకు కూడా ఏదైనా మేలు చేసే పనులు లేకుంటే మన చుట్టుపక్కల మనం ఉన్న కాలనీలలో లేకుంటే గ్రామాల్లో కూడా కానీ పట్టణాలు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని కూడా మనం ముందుకెళ్దాం. ఖచ్చితంగా ఆ విధంగా మనందరం కూడా పనిచేద్దాం. వేరే ఆర్భాటాల హామీలను కూడా ఫుల్ఫిల్గా చేస్తలేదు. ఏదైతే ఇచ్చింది పేపరు రూపంగానో మాట రూపంగానో రేవంత్ రెడ్డి గారు అది హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో కాదు, కనీసం ఒక 10-20% కూడా పూర్తి కాలేకపోతున్నది. ఆ యొక్క ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం నిన్న కూడా చూసుకుంటే కూడా రైతు బంధు ఏదైతే రైతు భరోసా ఉన్నదో ఆ రైతు భరోసాలో కూడా మన ఈ రైతులందరూ కూడా డబ్బులు జమ చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఎలక్షన్లు దృష్టి పెట్టుకొని పనిచేసేవాళ్ళు ఎప్పటికి కూడా అది ఎలక్షన్ల మందమే పనికొస్తుంది. దాని యొక్క ఏదైతే దాని కోణంలో పనికొస్తుంది తప్ప మన యొక్క జీవితాంతం పనికొచ్చే మాజీ అధ్యక్షులు మా సత్యనారాయణరావు గారు, అదేవిధంగా ప్రతినిధులు మాజీ అధ్యక్షులు, ఇప్పుడు ప్రోగ్రాం కన్వీనర్ మరి లక్ష్మారెడ్డి గారు, తర్వాత సెక్రటరీ ఇన్ఛార్జి మల్లేశం గారు, తర్వాత ఈ సమావేశాన్ని చేసినటువంటి అందరూ కూడా సాయంకాలం యొక్క సంఖ్యను మనం పెంచుకోవాలి, మన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలి. గ్రామ పంచాయతీలలో కానీ ఎంపీటీసీలలో కానీ రేపు నగర స్థాయిలో జరిగేటువంటి కార్పొరేషన్లో కానీ అన్నింటిలో కూడా మన యొక్క ప్రతినిధులు ఉన్నప్పుడే మనకు తర్వాత కూడా వచ్చేటువంటి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఎన్నికలలో మనం ప్రజాప్రతినిధులు గెలుచుకోగలుగుతాం. తద్వారానే మనము దేశాన్ని రక్షించుకొని అభివృద్ధి చేసుకోగలుగుతాం. కాబట్టి ఇవన్నీ గమనంలో తీసుకొని ఇవన్నీ మనకు తెలుసు కార్యకర్తలు, కానీ మనము మన యొక్క ఇతరులకు సామాన్యులకు మనం కూర్చున్న కారణం ఇక్కడ మాట్లాడిన కారణం ఏదో సందర్భంలో మనం వాళ్ళకు తెలియజేసేటువంటి అవసరం ఉన్నది. దీన్ని గమనించుకొని మన కార్యకర్తలను పనిచేయాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మోడీ గారి 11 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా ఇవాళ భారతదేశం మొత్తంగా కూడా ఈ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ పక్షాన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ మోడీ గారు రాకముందు మన దేశ పరిస్థితి ఎలా ఉంది, మోడీ గారు వచ్చిన 11 సంవత్సరాల తర్వాత ఇవాళ మనం ఏ రకంగా మన దేశం ముందుకెళ్తూ ఉందనేది ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది. మన కార్యకర్తలకు ఇంకా ఎక్కువ అన్ని విషయాల మీద అవగాహన ఉంది. అయినా మరి ఇంకా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలందరినీ కూడా మరి మన వైపు తీసుకోవాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు. మాజీ జిల్లా అధ్యక్షులు ఎప్పుడు ఎన్నడన్నా ఉండుకుంటా కూడా పార్టీ బలోపేతానికి చేస్తున్నటువంటి మన నాయకులు, మనందరికీ సుపరిచితులు ఇక్కడే ఇక్కడే ఉంటారు. శ్రీరామ్ దానిలో కూడా వారి యొక్క సందేశాన్ని మనకు మోడీ గారి విజయాలు, అదేవిధంగా వారి త్యాగాలు, గతము ఈ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో నిత్యం పూర్తి స్థాయిలో వారు మనకు అవగాహన చేపిస్తారు కాబట్టి వారిని మాట్లాడుతున్న కోరుతున్నాను. అయితే మోడీ గారు నిజంగా మనకు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎన్నుకోబడడం, మోడీ గారు లాంటి కార్యకర్తలు మన భారతీయ జనతా పార్టీలో త్యాగమూర్తులు చాలామంది ఉన్నారు.
మరి కానీ సంసార జీవితాన్ని త్యజించి ఆయన ఆర్ఎస్ఎస్తో పరిచయం ఏర్పడ్డ తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో హిమాలయాల్లో తపస్సు చేసే అంత దూరం పోయి ఎన్నో అష్ట కష్టాలను ఓర్చి ఇవాళ ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ పరంగా ఒక ప్రధాన ప్రజలందరూ కూడా గర్వించదగ్గటువంటి. అయితే భారతీయ జనతా పార్టీలోనే సామాన్య ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఒక ప్రచారంగా ఉండి మరి నిజ జీవితంలో పెళ్లి వీటన్నిటి కూడా కుటుంబ వ్యవస్థకు దూరంగా ఉండి పూర్తి సమయ కార్యకర్తలుగా పనిచేసి ఈ దేశ సర్వతోముఖాభివృద్ధికి శాఖా మాధ్యమం ద్వారా ఈరోజు వారు మన అదృశ్య శక్తులు మన వెనుకుండి మనను ముందుంచి మన నాయకులుగా ఎదిగిన కొద్దీ ఈ దేశ హితం కోసం పనిచేస్తున్న కొద్దీ చూసి గర్వించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే చేతగాక కాదు, సేవ లేక కాదు, ఉద్యోగాలు లేకపోతే ఉన్నత స్థాయికి ఎదగలేక కాదు, డాక్టర్ ప్రొఫెసర్ లాంటి వాళ్ళు చాలామంది. అసలు అంతా కూడా చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రచారకులు చాలా ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగినటువంటి వాళ్ళు, చాలా కుటుంబాలు కూడా ధనవంతులైనటువంటి కుటుంబాలలో జన్మించిన వాళ్ళు, అన్ని అర్హతలు ఉండి దేశ హితం కోసమే వాళ్ళ యొక్క జీవితాన్ని